కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సిద్దమవుతున్నారు. ఎగువ ప్రాంతంలోని పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఇప్పటికే నారుమడులు వేసుకున్నారు. పంట కాల్వల్లో గుర్రపుడెక్క, నాచు తొలగించేందుకు అధికారులు పిచ్చికారీ పనులు చేస్తున్నారు. కాలువగట్లు బలహీనంగా ఉన్న చోట్ల మట్టి పనులు చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు ఈ నెల చివరి వారంలో పూర్తి స్థాయిలో కాలువలకు నీటిని విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. సాగుకు సహకరిస్తున్న కూటమి ప్రభుత్వానికి రైతన్నలు కృతజ్ఞతలు చెబుతున్నారు. 2014-18లో చంద్రబాబు గారు ఎట్లా చేశారో అదే రీతిలో మైచర్ కానీ ఇంకోటి కానీ ఇచ్చి అదే రీతిలో రేపు కూడా కోసిన 24 గంటల్లో ధాన్యం డబ్బులు బ్యాంకుల్లో పడతాం చేస్తాం. అట్లాగే ఈ రైతుని చేసి గిట్టుబాటు ధర మినువులకి అట్లాగే ప్యాడీ ధాన్యానికి చేయాలని కోరుకుంటూ గతంలో కన్నా ఈ ఏడు చాలా బాగుంది. నార్మళ్ళు ఇవన్నీ ముందు ఋతుపవనాలు రావటం, ఆ కాలువలు కూడా వదలటం, ఈ ఆకుమళ్ళు కూడా చాలా బాగా వచ్చినాయి. చాలా బాగుందండి. ప్రభుత్వం కూడా ఇప్పుడు బాగా రైతుకు సహకరిస్తుంది. ఇక ఆగస్టు చూసేవాళ్ళు ఉండరు, అంతా జులై లోపే ఊడిచేవాళ్ళు ఉండరు తప్ప ఆగస్టులోకి మట్టికి వెళ్ళరు. ఈ ఏటికి ఈ సంవత్సరం కాలువలు అవి బాగా తవ్వారు, నీళ్లు కూడా వదిలిపెట్టారు. నార్మల్ అవి పోసాము. ఒక వారం రోజుల్లో ఊడుపులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. కాలువలు ఇంకొంచెం లెవెల్ పెంచితే నీళ్లు బాగా అంది ఊడుపులు సక్రమంగా సాగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులకి ఈ పనికాహార పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయము. రెండోది, మినుములు గవర్నమెంట్ మద్దతు రేటు 7400 చిల్లర ఉంటే వీళ్ళు 6900 కూడా కొనట్లేదు. దాని మీద కూడా కొంచెం శ్రద్ధ చూపించాల్సిందిగా కోరుతున్నాము. అంటే కౌలు రైతులకు రైతు భరోసా గత ప్రభుత్వంలో వర్తింపజేశారు, మీరు కూడా వర్తింపజేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. మా కాలువలు పంట కాలువలు బాగా తవ్వారు. మినుముల ధర మరీ ఘోరం చేశారు సార్. లాస్ట్ ఇయర్ 9000 ఉండేది, 9000 ఉండేది, 7,000 ఉంది. 7,000 కూడా కొంటలా. కొంచెం అది గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుని చెప్పాలి. కూటమి ప్రభుత్వం రావడం వల్ల సకాలంలోనే కోనగుంటలాగుల దగ్గర వెంటపాటి ఛానల్కి, కుందేరు ఛానల్కి నీళ్ళు వదిలి సకాలంలో ఆకుమళ్ళు పోసుకునేటట్టు రైతులందరికీ హెల్ప్ చేశారు. ఉపాధి హామీ పథకం కూడా ఈ రైతులకి అనుసంధానం చేస్తే బాగుంటుంది. కృష్ణా జిల్లాలో కోటి ఆశలతో రైతులు ఖరీఫ్ సాగును ప్రారంభించారు. చాలా చోట్ల ఇప్పటికే నారుమళ్లు పోయగా మరికొన్ని చోట్ల నాట్లను కూడా వేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సాగుకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే కాలువలకు నీరు విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఎలాగో ప్రభుత్వం తమకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ఎరువులు, పురుగు మందులు ఎలా అయితే ఇచ్చిందో ఈ సంవత్సరం కూడా తమకు ఇబ్బందులు లేకుండా ఎరువులు, పురుగు మందులు అలాగే ఇతర సౌకర్యాలు అవన్నీ కూడా తమకు కల్పిస్తే సాగులో మరింత ముందుకు వెళ్ళి అధిక దిగుబడులు సాధిస్తామంటూ కూడా రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ MSNతో శ్రీనివాస్, CTV న్యూస్, కృష్ణా జిల్లా.